హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను చేపల పులుసుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వంజరం చేపని తీసుకున్నాను. ఇది వచ్చేసి సముద్రపు చేప అండి. మీరు ఈ చేపనే కాకుండా ఏ రకమైన చేపను తీసుకొనైనా ఇదే పద్ధతిలో పులుసుని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే చేప ముక్కల్ని ఎప్పుడైనా సరే సాల్ట్ని వేసేసి శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వలన చేప ముక్కల్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఇలా క్లీన్ చేసిన చేపల్లోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఈ ఉప్పు, పసుపు, కారం అంతా కూడా ప్రతి చేప ముక్కకు కూడా బాగా పట్టించాలి. ఈ విధంగా బాగా పట్టించండి. ఇలా పట్టించిన చేప ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న కడాయిని కానీ గిన్నెను కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. లేదంటే మీరు మిక్సీ జార్లో కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇవి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాస్ని ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు టమోటాస్ని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి టమోటా కూడా బాగా మెత్తగా అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల ముందు వాటర్లో వేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మరొక టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. పులుసుకి ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. కారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ ధనియాల పొడిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని సపరేట్ చేసేసుకొని కేవలం రసాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ విధంగా రసాన్ని వేసుకున్న తర్వాత మిగిలిన పిప్పిని మనం పడేసేయాలి. చింతపండు పులుసు బాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని వేసుకోవాలి. 1 టీ గ్లాస్ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకొని పులుసుని మరిగించుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరని పులుసు మరిగేటప్పుడు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేయకండి. ఇలా పులుసు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఈ పులుసులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. మీరు మరి ఎక్కువగా కదిపేశారంటే చేప ముక్కలు అనేది విరిగిపోతాయి. అందుకని నెమ్మదిగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఈ పులుసుని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో కాకుండా ఈ విధంగా కలుపుకున్నారంటే మనకి చేప ముక్క అనేది విరగకుండా ఉంటుందండి. ఎప్పుడు చేపల పులుసుని ప్రిపేర్ చేసుకున్నా సరే మీరు గరిటెతో అస్సలు కలపకూడదు. ఈ విధంగా చేపల పులుసు కొంచెం దగ్గరగా అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు హడావిడి లేకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.